వ్యాక్సిన్స్ అయిపోయి ఆల్రెడీ 2 ఇయర్స్ అయిపోతుంది సార్. అయితే ఇంకా ఎవరైనా జనాలు ఇంకా ఆ ప్రమాదంలో ఉన్నారు అనుకోవచ్చా? లేదమ్మా. ఇప్పుడు అసలు అలాంటి క్లాట్ అయ్యే అవకాశం, వ్యాక్సిన్ వల్ల అయ్యే అవకాశం చాలా 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 రేర్. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ రక్తం గడ్డలు కడితే అవి నార్మల్‌గా రక్తం గడ్డలు కట్టినయా? లేకపోతే వ్యాక్సిన్ వల్ల రక్తం గడ్డలు కట్టినయా? అనేది తెలుసుకోవటానికి కూడా అవకాశం ఉంది. అదెలా తెలుస్తుందంటే, నార్మల్‌గా రక్తం గడ్డలు కట్టిన వాళ్ళకి మనం ప్లేట్‌లెట్ కౌంట్ చేసినప్పుడు అది నార్మలే ఉంటుంది. అంటే రక్తం గడ్డలు కట్టటానికి ప్లేట్‌లెట్స్ అనేవి ఉండాలి రక్తంలో. అవి నార్మల్‌గానే ఉంటాయి. ఎప్పుడు రక్తం గడ్డలు కట్టినా. ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిందనుకోండి యూజువల్‌గా బ్లీడింగ్ అవుతుంది. అయితే ఈ వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపినియా అనే ఈ జబ్బు వీఐటీటీ అంటారు. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చే జబ్బులో క్లాట్ అవుతుంది. కానీ ప్లేట్‌లెట్స్ తక్కువుంటాయి. ఈ కాంబినేషన్ చాలా అరుదుగా చూస్తాం అన్నమాట. సో, అందుకని ఒకసారి క్లాట్ వచ్చిన వాళ్ళకి మీరు ప్లేట్‌లెట్ కౌంట్‌లు చెక్ చేసుకుంటే, ఒకవేళ గనక ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువుంటే, అప్పుడు వ్యాక్సిన్ వల్లేమో అని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. బట్ యూజువల్‌గా అట్లా ఇప్పుడు మనం చూస్తున్న పేషెంట్‌లో ఎవరికీ ప్లేట్‌లెట్ల కౌంట్‌లు తక్కువుండి క్లాట్ ఫార్మ్ అవుతున్న వాళ్ళు లేరు. రెండో విషయం మనం ఏంటంటే, ఒకవేళ ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువుంటే, ఈ జబ్బు అవునా కాదా అని నిర్ధారించుకోవటానికి పీఎఫ్4 యాంటీబాడీ అనే టెస్ట్ ఒకటి చేస్తారు. ఆ పీఎఫ్4 యాంటీబాడీ చేసినప్పుడు క్లియర్‌గా అది వీఐటీటీనా కాదా అనే విషయం తెలుస్తుంది. కాబట్టి 3 ఏళ్ల తర్వాత 2 ఏళ్ళు, 3 ఏళ్ళు వాటెవర్ వ్యాక్సిన్ ఏసుకొని మోర్ థాన్ 2 ఇయర్స్ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు వ్యాక్సిన్ వల్ల మీకు రక్తం గడ్డలు కడతాయేమో పానిక్ అనవసరం. పూర్తిగా అనవసరం. అట్ ది సేమ్ టైమ్ చాలామంది ఏ విధంగా అడుగుతున్నారంటే, మేము వ్యాక్సిన్ వేసుకున్నాం. కోవిషీల్డ్ వేసుకున్నాం. ఇప్పుడు ఏం పరీక్ష చేసుకోవాలో చెప్పండి. ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలో చెప్పండి. నాకు సడెన్‌గా చనిపోవాలని అయితే లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పానిక్‌ని ఉపయోగించుకొని ఇంటర్నెట్‌లో అనేక మంది ఈ పరీక్షలు చేయించుకోండి, ఆ పరీక్షలు చేయించుకోండి, ఎంఆర్ఐలు చేయించుకోండి, సీటీ స్కాన్‌లు చేయించుకోండి, డీ డైమర్‌లు చేయించుకోండి అని చెప్తున్నారు. ఇది పూర్తిగా అనవసరమైన విషయం. ఏ విధమైన అడిషనల్ టెస్ట్‌లు మీరు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్‌గా నార్మల్‌గా చెకప్ చేయించుకున్నట్టు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేయించుకోండి. రెగ్యులర్‌గా మీకు అవసరం ఉంటే గనక గుండె పరీక్షలు గానీ, ఏదైతే అవసరం ఉందో అంత మేరకే చేయించుకోండి తప్ప, కేవలం వ్యాక్సిన్ గురించి భయపడి, మీరు కార్డియాలజిస్ట్‌ల దగ్గరికి గానీ, ఇంకొకళ్ళ దగ్గరికి గానీ పరిగెత్తాల్సిన అవసరం లేదు. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నేను పానిక్ చూస్తున్నాను. ఓపీలో చాలామంది వచ్చి మాకు వ్యాక్సిన్ తీసుకున్నాము. మాకేదో పరీక్ష చేసి మాకేమి కాదని చెప్పండి అని. మీకేమీ కాదండి. పరీక్షలేమి అవసరం లేదు. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది గానీ, అది క్లాట్ అయిన తర్వాత తీసుకోవాల్సిన ట్రీట్మెంట్. ఒకవేళ క్లాట్ అయినా కూడా, ఆ క్లాట్ నుంచి మనం ప్రాణాపాయం లేకుండా బయటపడటానికి 90% అవకాశం ఉంది. ఆ క్లాట్ ఫార్మ్ అయితే ఐవీ ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఇవ్వచ్చు. అవి ఇచ్చినప్పుడు 90% మంది బయటపడతారు బతికి. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా ఉండండి.